యుద్ధం మొదలైంది. కానీ ఎవరితో చేద్దాం? దాయాది ఉగ్రదేశ నాయకుడు సైన్యాన్ని యుద్ధరంగంలో వదిలి తాను బంకర్లో దాక్కున్నాడు. మరి ఎవరితో చేద్దాం? 25 నిమిషాలు ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తే బావురుమన్న ఈ బద్మాష్ దేశంతోనా? పక్క దేశాన్ని అడుక్కొని అరువు తెచ్చుకున్న మిస్సైళ్ళు మన నగరాల వైపు చూస్తేనే కూల్చివేస్తుంది మన సేన. ఇక దాడి ఏం చేస్తారు? ఒక పక్క మన వాయుసేన సింహనాదం చేస్తుంటే ఆ పక్క అడవుల మాటున గుంటనక్కల్లా తుపాకులతో గ్రామాలపై కాల్పులు జరిపి ప్రజలను, ఆడవారిని, ఆఖరికి పసిపిల్లలను చంపే ఈ సిగ్గుమాలిన దేశంతో నా యుద్ధం. అంత పెద్ద కురుక్షేత్రాన్ని నడిపిన కృష్ణ భగవానుడు నరేంద్రుడై సుదర్శనం చేతబూని పర్యవేక్షిస్తున్నాడు. వేల మంది పార్థులు పరాక్రమిస్తున్నారు. కానీ సమరానికి సమవుజ్జీ లేదు. కృష్ణ సారథ్యంలోని కురుక్షేత్రంలో కూడా అధర్మం వైపు చాలా రాజ్యాలు నిలబడ్డాయి. కానీ ఈ నరేంద్రుని సారథ్యంలో అధర్మం వైపు నిలబడినవాడు, అధర్మ దేశం వైపు చూసినవాడు కూడా లేడు. ఇక చేయాల్సింది యుద్ధం కాదు, అంతం. అంతం. మతం పేరుతో మారణ హోమం సృష్టిస్తున్న ఈ ఉగ్ర దేశాన్ని బూడిద చేయాల్సిందే. కృష్ణార్జుల కాండవ దహనంలా తుదముట్టించాల్సిందే. 100 ఏళ్ల మారణ హోమానికి రణహోమంతో శాంతి మార్గాన్ని చూపించాలి. ఒక మదం ఉన్మాదమై మానవత్వాన్ని చిదిమేస్తుంటే, పవిత్ర యుద్ధం పేరుతో అమానుషాన్ని, అరాచకాన్ని ప్రేరేపిస్తుంటే ఈ రాక్షస మూకని శత్రుపీచం లేకుండా అణిచివేయాల్సిందే. చేయాల్సింది యుద్ధం కాదు, ముమ్మాటికి అంతమే. పాకిస్తాన్ అనే పేరు చరిత్రలో మాత్రమే కనపడాలి. పాక్ భూభాగం బూడిద కుప్పగా కావాలి. ఈ మారణ హోమం ఎలా ఉండాలంటే భవిష్యత్తులో 1000 ఏళ్ళకు కూడా జీహద్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఉచ్చపోసుకోవాలి కొడుకులు. మోదీజీ, యావత్ ప్రపంచం కోరుకుంటున్న, ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న లక్ష్యం. ఈ లక్ష్య ఛేదన చేయగలిగిన ఏకైక వ్యక్తి, శక్తి మీరే అని విశ్వసిస్తుంది ప్రపంచం. విశ్వమానవ కళ్యాణానికి పూనుకోండి. కాండవ దహనంలా ఈ మహమ్మారిని, ఈ ఉన్మాదాన్ని శాశ్వతంగా అంతం చేయండి. జై హింద్.